అమ్మయ్య ముచ్చటగా 3 పండగలను ఒకే వీడియోలో బంధించేశాను. మరి ఆ పండగలు ఏంటి, ఎక్కడికి వెళ్ళాను, ఎలా ఎంజాయ్ చేశాము, ఏం తిన్నాము, అసలు ఏంటి కథ అనేది వీడియోలో ఉంటుంది, చూడొచ్చు. ఓకేనా? మరి వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. న్యూగా చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసే వాళ్ళకి కొంతమందికి తెలిసి గివ్ అవే ఉంటుంది అని. ఈ వీడియో కనుక అట్లీస్ట్ ఒక 40 లైక్స్ వస్తే మీకు గివ్ అవే అనేది ఉంటుంది, మంచి గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి తెల్లారితే భోగి పండుగ. అంతకుముందు నైట్ నిద్రపోకుండా బుజ్జోడు భయంకరంగా గోల అన్నమాట. అంటే బుజ్జోడు తెలిసిపోయిందేమో తెల్లారితే భోగి అని, అందుకే మేము పడుకుంటే మెలకు రాదేమో అని చెప్పేసి మేలుకొని మమ్మల్ని అలా నిద్రపోకుండా చేస్తున్నాడేమో కూడా అనిపించింది. చూడండి జుట్టు ఎలా బీగుతున్నాడు, గోల చేస్తున్నాడు, చాలా గోల చేస్తున్నాడు. ఇంకా బుజ్జోడి దెబ్బకి తట్టుకోలేక కాసేపు మేలుకొని మళ్ళీ ఎప్పటికో పడుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు 4కి 5కే లేచేవాళ్ళమి. ఆ రోజు ఈ బుజ్జిగాడి గోలకి పడుకోవడమే 3-4 అయ్యిందనమాట. 4 కాదులేండి, 3:30 లోపే పడుకున్నాము. అప్పుడే పడుకున్నాము. తర్వాత ఇంకా లేచి చూస్తే 6 అయ్యిందనమాట. ఇంకా అప్పటికి అందరూ భోగి మంటలు వేసేస్తున్నారు. అప్పుడు గబా వెళ్ళి బయటికి వెళ్ళాము. అప్పటికి లాస్ట్ అనమాట. ఇంకా హర్షి వాళ్ళు ఆల్మోస్ట్ వేసేసారు. ఎదురన్న కూడా బుజ్జుడితోటి చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే కేకలు పెడుతూ బుజ్జుడి కోసము రా అని మేము కూడా ఇక్కడి నుంచి మామడుగో అని చూపిస్తూ ఉంటామన్నమాట. ఇక్కడేమో హర్షి వాళ్ళు బుజ్జోడు ఉండి అక్కడ చూస్తున్నాడు. ముగ్గు బాగుంది కదా, హర్షి వేసిన ముగ్గు అనమాట. ఇక్కడ ఎదురింటి అన్న వాళ్ళు వేసినది భోగి మంట అయితే చల్లగానే ఉంది. అప్పటికి బుజ్జోడికి కొద్దిగా కోల్డ్గానే ఉంది. కానీ ఫస్ట్ టైం భోగి కదా బుజ్జోడికి, ఫస్ట్ 1 ఇయర్కి. సో అందుకని చూపిద్దాం అన్న ఉద్దేశంతో అప్పటికి కూడా మా వారికి అయితే అస్సలు ఇష్టం లేదు. కానీ తనకి ఎలాగో నచ్చ చెప్పుకొని అలా తీసుకొని వచ్చానమాట. కాసేపే కదా ఇప్పుడే వస్తాము అని. నిద్రమత్త అయితే వదలలేదు బుజ్జిగాడికి. అంటే అప్పుడు కూడా నిద్రపోయాడు కదా, మాతో పాటు లేచాడు కదా, నిద్రమత్త అనేది వదలలేదు, లేటుగా పడుకున్నాడు కదా. సో అందుకని గోళ ఏం చేయట్లా. మామూలుగా అయితే కేకలు పెడతాడు, ఆ జుట్టు బీకను, ఆ డ్రెస్ బీకను, అది ఏకం పాకం చేసేస్తాడు అన్నీ. ఇప్పుడు ఏందో కామ్గా కూర్చున్నాడని చెప్పేసి కాంబాయ్ అనుకోమాకండి. చాలా ఇది అనమాట నా పిల్లగాడు. ఇప్పుడు వాడిని చూస్తూ మీకు వాయిస్ ఇస్తున్నాను. బెడ్ మీద ఉన్నాడు, నేను ఈ రూమ్లో ఉన్నాను, చూస్తూ వాయిస్ ఇస్తున్నాను. మళ్ళీ ఎక్కడ దొల్లుతాడా అని. అందులోనూ చుట్టూ పిల్లోస్ కూడా పెట్టేసేసాము. అలాగుంది మా పరిస్థితి. ఇంకా అదిగో కేకలు పెడుతున్నాడు కూడా, వినిపిస్తున్నాయా మీకు? ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా హర్షి ఫోటో తీస్తాను అక్క అంటేను ఇంకా దాని ముందుకి వచ్చేసి ఇలా కూర్చోవడం జరిగింది. వీడియో కూడా తీసేసింది అనమాట. చాలా బాగుంది. నాకు తెలిసి ఇది గుర్తుంచుకోదగ్గ వీడియో అనమాట. ఫస్ట్ భోగి కదా బుజ్జోడికి. ఇంకోటి ఏంటి అంటే పక్కన అన్న వెనకాల పార్టీ జెండా పెడితే బాగుంటుందిరా, మీ పార్టీ జెండా జనసేన పార్టీ కదా, పార్టీ జెండా ఏది, జెండా పెడితే బాగుంటుంది కదా అని కూడా అంటున్నారు. నాకేమి నవ్వు వచ్చేస్తుంది, నవ్వుతున్నాను అనమాట. సో ఇక్కడైతే బుజ్జిగోడు చూసి కేకలు పెడుతున్నాడు. అప్పుడు మంటలు చూసి కొద్దిగా సరేనండి తలిపేసేసేయి ఇంకా అలా అనమాట. ఇక్కడ హర్షి ఎత్తుకున్నారనమాట. హర్షి థ్యాంక్ యూ సో మచ్ మా, నాకు మంచి వీడియో ఇచ్చినందుకు. ఎందుకు అంటే అది నా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో అదనమాట. కొన్ని వీడియోస్ అయితే నేను బాగా గుర్తుగా దాచిపెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ నుంచి, ఒక 20 ఇయర్స్ నుంచి ఉన్నవి కూడా నా ఫోన్లో ఉన్నవి. 20 ఇయర్స్ స్మార్ట్ ఫోన్ ఉందా అనుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ కాదు, మామూలు కీప్యాడ్ ఫోన్లో కూడా తీసినవి కూడా ఉన్నాయి అనమాట. సో అది సంగతి. ఇక్కడైతే హర్షి బుజ్జిగాడితోటి ఆడుకుంటుంది అనమాట. వాళ్ళ కారు ఉంది కదా, కారు మీద పడుకోబెట్టి అలా పెట్టేసేసి అంటే పడుకోబెట్టి తర్వాత సాంగ్స్ పెడితే బుజ్జుడు కూడా కూని రాగాలు తీస్తున్నాడు కూ అని. సో ఈలోపు గోమాత వచ్చేసింది. ఎదురింటి వాళ్ళు మనీ ఇచ్చారనమాట. మరి అంతా అయిపోయింది, లోపల తీసుకొచ్చాను. కేకలు పెడుతున్నాడు, ఇంకా బయటకు వెళ్దామంటున్నాడు. వద్దు నాన్న అంటే వినట్లా. కేకలు పెడుతున్నాడు, బయట డోర్ వైపు చూస్తున్నాడు. వెళ్దాం పదా అని. ఇంకా బుజ్జోడు కేకలు తట్టుకోలేక మళ్ళీ ఒక 15 నిమిషాలు వరండాలో ప్లేస్ ఉంది కదా, సో అటు ఇటు కొద్దిసేపు వాక్ చేసామన్నమాట. అప్పటికి కూడా
అప్పుడే లోపలికి వచ్చాము. తర్వాత వెంటనే ఒక 5 మినిట్స్లోనే అనమాట. కూల్గా మాత్రం ఉందన్నమాట. ఇంకా తర్వాత బుజ్జుడికి డైలీ ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తాను. బాగా మంచిగా ఐడెంటిఫై చేస్తాడు, అంతా బాగుంటుంది. ఆ ఫ్లాష్ కార్డ్ చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేకపోయాను, హ్యాండ్ బాగాలేక. ఇక్కడ వచ్చేటప్పటికి బాగా అల్లరి చేస్తూ ఉండేటప్పటికి నేను ఒక వీడియో తీసుకున్నాను, షార్ట్. అది కూడా చాలామంది బాగుందని చెప్పేసి కామెంట్ చేశారు. థ్యాంక్స్ అండి మీకు నచ్చినందుకు. ఇదేంటి అంటే సంక్రాంతి వచ్చిందే మమ్మీ నాకు డ్రెస్ ఎప్పుడు తీసుకుంటావు డమ్మీ అని ఏదో సాంగ్ ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్. అది యాడ్ చేసి నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను. యూట్యూబ్లో కూడా మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ వ్యూస్ కూడా వచ్చాయి. తర్వాత నేను అన్నాను మామూలుగా కింద క్యాప్షన్ తోటి, అన్నప్రాసనకు వచ్చిన డ్రెస్సులు ఉన్నాయి కదా నీ ఫంక్షన్కి చాలా ఉన్నాయి వేస్తాను అంటే వాళ్ళ నాన్ని కొడుతున్నట్టుగా, అంటే ఐ మీన్ సంక్రాంతి డ్రెస్ తీసుకోకుండా ఫంక్షన్కి వచ్చినవి వేస్తారా అని చెప్పేసి ఊరక జస్ట్ అలా ఆడుకుంటున్నప్పుడు ఊరక మనకి కాలుతో కొడుతున్నట్టు ఉండేది కదా, అది కూడా నేను క్యాప్చర్ చేసి అలాగా బ్యాక్గ్రౌండ్ అలా పెట్టేశాను అనమాట. మా వాళ్ళైతే ఓ భలేగా నవ్వుకున్నారనమాట. సో అదనమాట. ఇంకా అబ్బా కొడుకులకి ఉదయాన్నే లేస్తే ఇంకా వాళ్ళ పనులు వాళ్ళే, వాళ్ళ ముచ్చట్లు వాళ్ళే, మనం అసలు దూరనీరు ఆ గోలలో నువ్వు అంటుంటారు. సో ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయటము, అంతే కదా. సో వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఇంకా నా పాటికి నేను వీడియో తీసుకుంటున్నాను అండి. చాలాసేపు ఆడుకున్నారు వీళ్ళిద్దరైతే. ఉదయాన్నే లేవగానే వాడి రొటీన్ లైఫ్లో ఫ్లాష్ కార్డ్స్ అండి వాళ్ళ అంత ఆడుకోవటం, ఈ 2 మాత్రం కంపల్సరీగా ఉంటాయి అంతే. నేను ఏదో ఒక షార్ట్ చేసుకోవటము అంతే, ఈ 3 మాత్రం కంపల్సరీ ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసేసి వాళ్ళ నాన్నవారు ఆడుకున్న తర్వాత పడుకోబెట్టారనమాట. ఇంకా ఫ్లాష్ కార్డ్స్ అయితే చెప్పాను కదా స్టార్టింగ్లోనే చూపించలేకపోయాను, కొద్దిగా చేయి నొప్పిగా ఉంది అని. అవి చూపించమని గోల చేస్తున్నాడు, చాలా గోల చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళటం కూడా స్కూల్ బస్ అనే ఫ్లాష్ కార్డ్స్నే పట్టుకున్నాడు అనమాట. నన్ను చూస్తున్నాడు, అవి టచ్ చేసి అవి చూపిస్తున్నాడు అనమాట, అవి చూపించమని. కానీ యాక్చువల్లీ ఒక 10 డేస్ నుంచి చూపించలేదులేండి, ఇప్పుడు చూపిస్తున్నాను. అంటే ఈ వీడియో చేసి కూడా ఒక 10 డేస్ బిఫోర్ కదా, సో అందుకని అప్పుడే చూపించలేకపోయాను. ఈ డ్రెస్ చూసారా, నాకైతే చాలా ఇష్టము. యాక్చువల్లీ ఈ డ్రెస్ కూడా స్టోరీ ఉంది, అంటే స్టోరీ అంటే ఏం లేదులేండి, ఇది తెచ్చిన వాళ్ళు ఎవరనేది కూడా చెప్తాను. లాస్ట్ టైం వీడియోస్లో ఎవరు తెచ్చారో ఏమో కానీ డ్రెస్ మాత్రం సూపర్గా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను లాస్ట్ వీడియోలో. బట్ ఇప్పుడు మాత్రం ఎవరు తెచ్చేసారో నాకు తెలిసిపోయింది అనమాట. మొన్న లేటెస్ట్గా జనవరి 26th రిపబ్లిక్ డే సందర్భంగా నేను బుజ్జుగాడికి ఇది 2nd టైం వేసి పార్టీ ఆఫీస్కి వెళ్ళాను అనమాట. అప్పుడు శ్రీదేవి గారు చెప్పారు ఈ డ్రెస్ నేను తెచ్చిందని. అప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టము ఫస్ట్ నుంచి. నాతో ఫ్రెండ్లీగా చాలా బాగుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్ అంటే కూడా నాకు చాలా ఇష్టము, ఎందుకంటే నా చిన్నోడికి ఈ కలర్ అంటే చాలా ఇష్టము. ఇంకోటి ఏంటి అంటే ఈ డ్రెస్ బాగుంది, అంటే కలర్ఫుల్గా ఉంది, ట్రెడిషనల్గా ఉంది. యాక్చువల్లీ భోగి పండగకి వేద్దాం అనుకున్నాను, బట్ అది వద్దు, ఇది వేయమన్నారు. మరి అది ఎందుకు వద్దన్నారు అనేది కూడా నేను వీడియోలో వ్లాగ్స్లో చెప్పాను లాస్ట్ టైము. ఎందుకు వద్దు అన్నారు అంటే ఇది భోగికి వేస్తే సంక్రాంతి ఫెస్టివల్ అనేది ట్రెడిషనల్గా ఉండేది కదా, ఆ రోజు వెయ్యి బాగుంటుంది అని చెప్పేసి నాకు హింట్ ఇచ్చారనమాట. సో తను చెప్పింది కూడా కరెక్టే కదా అని చెప్పేసి ఇంకా ఎల్లోది సెలెక్ట్ చేయడం జరిగింది. బుజ్జుడు మాత్రము 2 డ్రెస్సెస్లో కూడా మీరు చూసే ఉంటారు వీడియోలో, ఆరెంజ్ కలర్ ఆ డ్రెస్సే అసలు లాగేసుకొని పట్టేసుకొని వేయమని గోల్ చేస్తున్నాడు అనమాట. ఇదిగోండి లాస్ట్ టైం కూడా అప్లోడ్ చేశాను ఈ బిట్. ఇక్కడ చూసారా, ఏది పట్టుకున్నాడా అని చూసుకుంటే ఈ తాడు పట్టుకొని లాగుతున్నాడు. ఇక్కడేమో వాళ్ళ నాన్నగారు వాళ్ళ పనిలో ఉన్నారనమాట. ఇక్కడ తీరా చూస్తే ఇంకా అది లాగేసేసుకొని నాకు ఈ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ వేస్తారా వెయ్యరా అన్నట్టుగా అసలుకి పట్టేసేసుకొని వదలటం లేదనమాట. రేపు వేసుకుందులే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఆడ పెడుతున్నారు. సో అది మరి నా భోగి శారీ, అంటే భోగి పండుగ శారీ. ఇది కూడా 2nd టైం కట్టాను అంతే. ఎప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అరుణ గారితో మీటింగ్కి వెళ్ళినప్పుడు వన్స్ కట్టాను అంతే. తర్వాత ఇది 2nd టైం అనమాట కట్టడము. సో శారీ మాత్రం చాలా బాగుంటుంది, పింక్ శారీ. యాక్చువల్లీ నాకున్న శారీస్ అన్నీ అవే. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే నాకు ఒకే ఒక శారీ ఉంది, అదే నేను రిపీట్గా కట్టుకుంటున్నాను అని అనుకుంటున్నారు చాలామంది. నా రిలేటివ్స్లో కూడా అదే అంటున్నారు, ఏంటక్క నీకు శారీస్ లేవా, నేను ఎప్పుడు చూసినా ఇదే శారీ కడుతున్నావు ఏంటి అని అంటున్నారు. నాకు ఆ టైంలో నాకు నవ్వాలో ఏడవాలో ఏం అర్థం కాని పరిస్థితి, సిచ్యువేషన్ అనమాట. ఎందుకు అంటే
నేను అన్ని పింక్ శారీసే ఉన్నాయి, పింక్ శారీసే కట్టుకుంటాను అంటే నన్ను ఒక పిచ్చిదానిలాగా చూస్తారేమో. యాక్చువల్లీ అందరికీ తెలుసు, కొన్ని అకేషన్స్కి వెళ్తుంటాను చూసారా, ఆ టైంలో అనమాట నేను చెప్తుంది. వాళ్ళకి తెలియదు కదా, రేర్గా నన్ను చూసే వాళ్ళకి తెలియదు కదా అన్నప్పుడు. అంటే అదే నేను డైలీ పింకే వేసుకుంటానంటే ఇంకా నన్ను ఒక పిచ్చిదానిలా చూస్తారేమో అని ఒక ఇది. ఇంకా లేదు ఇంక ఈ శారీనే ఉంది అంటే ఇంకెంత పిచ్చిదాన్ని చూస్తానని చెప్పేసి నేను కాము నవ్వుకుంటాను అనమాట. కానీ వీళ్ళు ఎవరో ఒకరు ఉంటే మాత్రం మా అత్తయ్యో లేకపోతే మా అమ్మో లేకపోతే మా స్వరూపానో లేకపోతే నా కొడుకులు ఎవరైనా పక్కన ఉంటే మాత్రము వాళ్ళు డెఫినెట్ చెప్పేస్తారు, మా అమ్మ పింకే కట్టుకునిద్ది ఇంకేం కట్టుకోదు అని. సో దాని మీద జ్యువెలరీస్ కూడా పెట్టేసేసుకున్నాను. ఇక్కడ ఇది వచ్చేసేటప్పటికి బుజ్జోడికి చాలా పార్సెల్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు కూడా ఓపెన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. కనీసం వీక్లీ 2 or 3 పెట్టేస్తున్నాను అనమాట. రీజనబుల్ ప్రైజెస్, కొద్దిగా ఇది మనకి అవసరము అనుకున్నది పెట్టేస్తున్నాను. సో అది ఓపెన్ చేయాలి అని చెప్పేసి అంటున్నాడు. సరే సిజర్ తీసుకురండి కట్ చేద్దాము అని. బుజ్జుగాడు ఒక్కడే ఉన్నాడండి. ఈయనేమో టిఫిన్ తేడానికి కానీ వెళ్ళాడు. నా కొడుకు ఏం చేస్తున్నాడో చూద్దామా. కన్నయ్య, కన్నయ్య, వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నా? ఆడుకుంటున్నా. చూపిస్తున్నాడు చేతులు అంతా ఊపుతూ. సో అదనమాట. ఇది వచ్చేసేటప్పటికి బాబుకి తీసుకున్నారనమాట. కాకపోతే ఇవి తీసుకొని కూడా ఒక 2-3 సార్లు తీసుకున్నాను. బట్ అది ఏంటి అంటే కొద్దిగా మార్చిపోవటమో లేకపోతే అది లూజ్ అయిపోవటమో లేకపోతే ఒకటి కనపడకుండా ఉండటం ఇలా జరుగుతుందనమాట. ఈ డిస్టర్బెన్స్ అంతా లేకుండా మళ్ళీ పెట్టేశాను. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చేసాయి అనమాట. ఇంకా నేనైతే ఇదిగోండి ఇలా ఏమీ రెడీ అయితే అవ్వలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రెడీ అవ్వచ్చులే అన్న ఉద్దేశంతో ఇదైతే భోగి రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు అదనమాట. యాక్చువల్లీ ఇది వచ్చి ఆఫ్టర్నూన్ శారీ కూడా పెట్టేసుకున్నాను. శారీస్ కూడా ఎందుకు పెట్టుకున్నాను అంటే అక్కడ కట్టుకోవడానికి నాకు చేయి కూడా బాగాలేదు కదా. అప్పటికే అమ్మని అడిగాను నేను, నాకు శారీ కడతామంటే కడతారని చెప్పారు. ఇక్కడ నేను రెడీ అయ్యి వీడియో తీసుకునేటప్పటికి ఈ బుజ్జిగాడు చూసారు ఏం చేస్తున్నాడు, బూచ్ అంట. నోటితో ఎందుకు తీసానో తెలుసా, చెయ్యి అప్పటికి స్టిచెస్ పడ్డాయి అనమాట. చెయ్యి అయితే భయంకరమైన నొప్పి, ప్రాణం పోయేంత నొప్పి, చాలా లోతట్టుగా గాయం అయ్యిందనమాట. 4 స్టిచెస్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఎవరో ఒకరు వచ్చి బుజ్జిగాని తీసుకొని వెళ్తారు. నేనైతే ఆ స్టెప్స్ ఎక్కడమే కష్టం అనమాట. అసలు ఏ మెట్లైనా సరే ఎక్కాలి అంటే ఆయాసపడుతూ కొద్దిగా ఎక్కుకుంటూ అలా నిదానంగా వెళ్తుంటాను. ఇంకా బుజ్జిగాని ఎత్తుకొని వెళ్ళాలి అంటే కొద్దిగా కష్టం కదా. సో అందుకని కాలింగ్ బెల్ కొట్టంగానే ఎవరో ఒకరు వస్తారు. అక్కడ కాలింగ్ బెల్ ఉంది కింద, మా చెల్లి రావటమో మా అమ్మ రావటమో లేకపోతే మా తమ్ముడు రావటమో మా అశ్విత రావటం, ఎవరో ఒకరు అంటే ఎవరైతే బెల్లు మోగటం కింద చూస్తారో వాళ్ళు ఇమీడియట్గా వచ్చేస్తారనమాట. ఇంక వెళ్ళిన తర్వాత ఇంకా నా చిన్న కొడుకు అక్కడే ఉన్నాడు కదా. సో ఇంకంతే, ఈ బుజ్జి పాప ఇంకా బుజ్జోడితోటి ఆడుకుంటుంది. ఇంకా ఇది వచ్చేసేసి ఏంటి అంటే తాంబూలం ఇవ్వడానికి మా చిట్టి చెల్లి రెడీ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారా రేగి పండ్లు, బుజ్జోడు వీడియో కొద్దిగా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత వచ్చేసేటప్పటికి ఇంకా బుజ్జోడికి ఈ డ్రెస్ సెలెక్ట్ చేసాం కదా, అమ్మ స్నానం చేయించేసేసింది. ఇంకా అమ్మాయి చూసుకుందనమాట మొత్తము. బుజ్జోడికి స్నానం చేయించడము, పౌడర్ చేయడము, తర్వాత డ్రెస్ వేయటము మొత్తం తనే చూసుకుంది. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా ఈవినింగ్ ఫంక్షన్ కదా, సో ఇంకా ఆ పనిలో ఉన్నారు. మేమేమో ఒక షార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో బయటకు వచ్చి ఇలా చూస్తున్నాము. కానీ చేయలేదు, ఎందుకో కొద్దిగా మూడౌట్ అయ్యింది. సో తర్వాత ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈ స్టాండ్ ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక అకేషన్ జరుగుతూనే ఉంటుంది. సో మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే జరుగుతూ ఉంటుంది. ఇవి కట్టేటప్పుడు ఏంటి అంటే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఆ స్టెప్స్ కడుతున్నప్పుడు వంకరగా వస్తుంది. సో అటువంటి ఏం లేకుండా ప్రాబ్లము ఒకేసారి స్టాండ్ తీసుకున్నారు. స్టాండ్ మాత్రం చాలా బాగుంది, 2000 అనమాట. అయితే నేను ఫస్ట్ చూసి ట్రైప్యాడ్ అనుకున్నాను, కానీ వీడియోస్ తీసేంత కాదు కదా వీళ్ళు, మరి ఫొటోసే కదా, ఫొటోస్ కింద ట్రైప్యాడ్ దేనికి, అది కూడా ఎప్పుడుకో ఒకసారి యూజ్ చేసేదే కదా, ట్రైప్యాడ్ ఎందుకు అబ్బా అనుకున్నాను. తర్వాత తీరా అడిగితే అది ట్రైప్యాడ్ కాదు వదిన,
స్టాండ్ మనం ఇలాగ బ్యాక్ మనము అది కటన్ పెడతాం కదా, అది స్ట్రైట్గా ఉండటానికంటే అప్పుడు నేను చూశాను అనమాట. ఇంకా ఓకే అని చెప్పేశాను. 2000 చాలా బాగా యూజ్ అయింది ఆ టైంలో నిజంగా. తర్వాత ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఇంకా మా పనులు మేము ఉన్నామన్నమాట. మరి హ్యాండ్ డ్రెస్సింగ్ చేయాలి కదా, సో అక్కడికి వచ్చామన్నమాట. వెయిట్ చేస్తున్నాము, చాలాసేపు వెయిట్ చేసాము, బట్ ఎవరు లేరు. ఇంకా సరే మళ్ళీ వద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చేసాము ఇంటికి వచ్చేసామన్నమాట. ఏంటమ్మా అంట ఏంటి కన్నా అమ్మా సరిగమ్మా చెప్పు. సా రీ మా తర్వాత ఏదమ్మా తెలుసు అంట నీకు అంట. సో అదనమాట. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే నేను ఎవ్రీది క్యాప్చర్ చేస్తున్నాను కదా, సో అందుకని ఒక మాట అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, ఏంటి ప్రతిదీ వీడియో తీసేస్తున్నావు, ఒకవేళ దేవుడు వచ్చి ప్రాణం తీసుకునేటప్పుడు కూడా నువ్వు చచ్చిపోతున్నావు ఇంకొచ్చేసే అని అంటే ఆగాగాగు ఒక్క నిమిషం టైం ఈ ప్రభువా, నేను వీడియో తీసుకొని వస్తానని చెప్పేటట్టున్నావు కదా అన్నాడు. దానికి నాకు నవ్వు వచ్చింది. ఈయన మాట అంటే నవ్వు వచ్చింది. నువ్వు చంపేయడానికి రెడీగా ఉన్నావులే అన్నా నేను. సో అందుకని నవ్వుకోవడం అనమాట. ఇది ఆ గాయం కూడా నీ వల్ల తగిలింది కదా అంటుంటే ఒక్కడి బీకాడనమాట. దాని మీద ఇంకా నాకు నొప్పి వచ్చేసింది అనమాట. మరి ఇంకా ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంటికి తీసుకొని వచ్చి నేను అటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇటు ఈయన గారు అదేది ఫ్రాన్స్ బిర్యానీ తెచ్చుకొని తిన్నాడు. నాకు ఇంటికి వచ్చి అప్పుడు సర్ప్రైజ్ అనమాట, కొద్దిగా తిను అని. నా వల్ల కాదని చెప్పాను, ఎందుకంటే అప్పుడే అమ్మ వాళ్ళ ఇంట్లో చక్కగా తిన్నానమాట. ఇంకోటి ఏంటి అంటే అబద్ధం ఎందుకులండి, ఒక 4-5 పీసెస్ మాత్రం ఫ్రాన్స్ తిన్నాను. అది కూడా ఎందుకు అంటే తిను గోల్ చేస్తుంటే తిన్నానమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. బుజ్జిపాపను రెడీ చేస్తున్నారనమాట. బుజ్జిదాన్ని రెడీ చేయాలి అంటే గగనమే. అటు ఊపుతుంటుంది, ఇప్పుడు ఇటు ఊపుతుంది. ఒక ఏదన్నా ఫ్లక్కర్స్ కాదు, ఇవి ఉంటాయి కదా టిక్ టాక్స్, అవి పెట్టినా అది కూడా మైమరిచి పెట్టామనుకోండి, తనకు తెలిసిందనుకోండి తీసి పక్కన పడేస్తుంది నిజంగా. సో అలా అనమాట. ఈ స్టాండ్ చూసారా, స్ట్రైట్గా ఉంది కదా, దానికి ఏంలా ఆ స్టాండ్ తగిలి చేసేసి అటు ఇటు పెట్టేసేయడమే, పర్ఫెక్ట్గా ఉంది. అదే మనకు మామూలుగా అయితే అంత పర్ఫెక్ట్గా రాదు. ఒక దండానికి ఎలాడటము, అది హెవీగా అవ్వటము, ఇవన్నీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ స్టాండ్కి చాలా స్టిఫ్గా ఉంది అనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి భోగి పండ్ల పండుగ. ఏంది నాన్న వచ్చాడు. ఆయన నువ్వు బట్టలు కూడా ఇచ్చావా? మొన్నటికి ఇప్పుడు ఇచ్చారా? ఓయమ్మా. సో అదనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి స్వాతి బుజ్జుని మాత్రం చాలా ముద్దు చేస్తుంది. ఎప్పుడు వెళ్ళిన ఇంట్లో అకేషన్స్కి తను మాత్రం ఉండటం కంపల్సరీ అనమాట. ఇంకోటి ఏంటి అంటే బుజ్జిగాడితో భలే ముసలు పెట్టేసుకుంటుంది అనమాట బాగా. ఇక్కడ వచ్చేటప్పటికి రేగి పండ్ల పండుగ అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే బుజ్జోడికి కూడా రేగి పండ్లు పోద్దామన్నారు, కానీ నేనైతే కొద్దిగా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నాను. బట్ నాకైతే మనసులో చాలా ఇంట్రెస్ట్. ఎందుకు అంటే పిల్లలకి అలా చేయటం వల్ల ఉన్న దిష్టి మొత్తం పోతుంది, ఏదైనా దోషాలు ఉంటే పోతవి అని నమ్ముతారనమాట హిందువులు. కానీ నాకైతే పోయించాలి అని అనుకున్నాను, కానీ వీళ్ళ నాన్నగారికి ఇష్టం లేదు కదా. సో అందుకని నేనైతే కామ్గా ఉన్నాను. నేను కామ్గా ఉండటం వల్ల వాళ్ళకి ఇష్టం లేదేమో అనుకొని వాళ్ళు కూడా ఇంకా కామ్గా ఉన్నారనమాట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది, కొన్ని వీడియోస్లో చూడటం వల్ల అరే పోయించినట్టయితే బాగుండేది అని కూడా అనిపించింది. ఏంటన్నా అబ్బా దీనికి ఆయుష్మాన్ బావా ఏమన్నా అవుతున్నా? ఇక బుజ్జోడు కన్నయ్య నువ్వు ఉన్నావు ఇక్కడ వీడియోలో, నువ్వేనా? అమ్మ నా జుట్టురా లే వదిలేవు. సో అదన్నమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకోటి ఏంటంటే క్యామ్ కూడా రెంట్కి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎంత ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు ఫోన్లో కాకుండా క్యామ్లో అయితే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో 1 అవర్కి ఎంతో చెప్పారండి. అయితే బాగుంది, క్యామ్ కూడా పెద్దది ఇచ్చాడు. ఫొటోస్ కూడా చాలా బాగా మంచిగా క్లారిటీగా వచ్చాయన్నమాట. ఇక్కడైతే అందరూ ఉన్నారు, ఇంకంతా రెడీ కూడా అయిపోయారనమాట. ఏంది కన్నయ్య
నీకు పోయలేదనా భోగి పండ్లు? మరి నాన్నకి ఇష్టం లేదుగా, నాన్నకి ఇష్టం లేదుగా, ఎట్లా చెప్పు? నవ్వుతున్నావే? బాబా నాన్నకి ఇష్టం లేదుగా. మరి నాన్నకి ఇష్టం లేని పనులు అరాకొర నేనైనా చేయొచ్చు, కానీ నీ చేత చేయించడంట అదనమాట. ఇక్కడ స్వాతి నేను లేక బుజ్జి పాపకి వేస్తున్నామన్నమాట. తర్వాత ఇటు అబ్బాయికి కూడా ఊరిక జస్ట్ కూర్చోబెట్టుకున్నా అని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా అడిగారనమాట, అబ్బాయి కూడా వేద్దాం వదినా అంటే వద్దు అని చెప్పలేదు, లేక నేను కామ్గా ఉన్నాను. వేయండి చేద్దాం అంటే మాత్రము ప్రొసీడ్ అయ్యేవాళ్ళు. నేనైతే వాళ్ళు అడిగినప్పుడు నేనేమి రెస్పాండ్ అవ్వలేదు. సో అదనమాట. ఈ శారీ చూసారా, బ్లౌజ్ చూసారా, అనిత స్టిచ్ చేసింది. అనితకి నేనైతే అసలు ఏం చెప్పను, పలానా మోడల్ కావాలి, డిజైన్ కావాలి అని కూడా నేను చెప్పను. తనకి శారీ, బ్లౌజ్ పీస్ అండ్ ఫాలు, తర్వాత లైనింగ్ ఇస్తానంతే. తనే కొట్టేసుకుంటుంది ఏదైనా. ఇది ఎందుకు కుట్టావు, ఇది బాగాలేదు అనేది ఎప్పుడు రాలేదు, రిమార్క్ అంటూ తనలో లేదనమాట. ఇప్పుడు కూడా నిన్నగాక ఇదేంటి ఈ సంక్రాంతి పండగ కూడా ఒక 3 బ్లౌజెస్ స్టిచ్ను, తర్వాత కొద్దిగా టూర్కి వెళ్ళామన్నమాట. ఆ రోజు కూడా 2 శారీస్ స్టిచ్ చేసింది. అప్పుడు కూడా అంతే, తనకి ఇచ్చేసాను, తను ఏం డిజైన్ పెట్టాలి ఆ డిజైన్ పెట్టేసింది. నాకు మోడల్స్ వేసుకోవాలని కూడా ఇంట్రెస్ట్ ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి నేను గారు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో మాట్లాడుతున్నాను అనమాట. బాగా జరిగిందా అంటే ఇంకా చూపిస్తున్నాను, ఇలా జరిగిందండి, ఇలా ఫొటోస్ దిగుతున్నారని. అప్పటికి అంతా అయిపోయింది, ఫైనల్గా ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. నాకైతే అప్పటికి బాగా నీరసం వచ్చేసింది. ఫైనల్ ఫోటో కూడా నేను మిస్ అయ్యానని చెప్పాలి. అంటే క్యామ్లో ఎందుకు అంటే చెయ్యి బాగాలేదు, శారీ ఎలా పడితే అలా కట్టేసేసుకున్నాను. అందులోనూ అమ్మ కడతానని చెప్పింది కదా, నేను ఇంటికి వచ్చి ఈయన గారితో ముచ్చట చెప్పుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి 7 అయిపోయింది. ఇంకా అప్పటికి చుట్టాలు అందరూ వచ్చేస్తున్నారనమాట. ఇంకా ఆ టైంలో కట్టమంటే బాగోదని చెప్పేసి నేను బయట పిన్ను కూడా పెట్టుకోలేదనమాట. సో అందుకని నాకు చాలా అనీజీగా ఉంచి కాబట్టి ఇంకా నేను వచ్చేసాను. తర్వాత నాకు ఇలాగ డిన్నర్ అనమాట. పండగ కదా, నాన్ వెజ్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు కదా. సో అందరూ ఇంకోటి ఏంటి అంటే లాస్ట్ టైం కొన్ని అకేషన్ జరిగినప్పుడు కూడా ఎవరు డిన్నర్కి ఫుడ్ సరిగా తీసుకోవటం లేదు. సో అందుకని ఇలాగ టిఫిన్ ప్రిపేర్ చేశారనమాట. సో నాకైతే 2 వేసారు, 2 కూడా తినలేనని చెప్పేసి 1 తీసేయించాను. ఈ చపాతీలు, ఈ పులకాలు మన వల్ల కాదండి. ఎందుకంటే ముసలిదాన్ని కదా, అటు పన్ను ఇటు పన్ను పీకించేశారనమాట 10 ఏళ్ల క్రితమే. సో అందుకని నేను నవ్వలేక నా వల్ల కాదురా బాబు, చిగులు డొప్పులు వస్తాయండి. ఇంకోటి ఏంటి అంటే తినడమే అంతంత మాత్రము, అందులోనూ ఈ నవిలి తినడం అనేది నాకు మహా చెడ్డ చిరాకు అనమాట. సో ఈ పుల్కాలు, ఈ పూరీలు, ఇంకోటి ఏంటి చపాతీలు, అస్సలకి పరోటాలు మన వల్ల కాదు అదనమాట. ఇంకా ఇది ఇంకంతా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసారనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలాగా సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. చాలా బాగుంది ఈ ముగ్గు అయితే, నాకు బాగా నచ్చిందని చెప్పాలి. ఎందుకు అంటే పింక్ కలర్ చూసారా, అక్కడక్కడ అసలు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ముగ్గు కూడా చాలా రౌండ్, చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా నా పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత బొట్టు, కుంకుమ, ఇదొక ఇష్యూ అనమాట. లాస్ట్ టైం చెప్పాను కదా, మరి ఈ వీడియోలో వద్దులే. అది అనమాట, అనుకోకుండా అలాగ బొట్టు పెట్టుకోవడం జరిగింది. అప్పటికే నాకు బాగా అయితే నిద్ర వస్తుంది. ఎంత నిద్ర వస్తుందంటే నన్ను గనక వదిలేస్తే జీవితానికి ఇంకేం వద్దురా బాబు, ప్రపంచంతో నాకు సంబంధం లేదన్నట్టుగా పుడుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే కొద్దిగా కలిసిపోయాం కదా. జనరల్గా అయితే నాకు ఆ టైంలో నిద్ర రాదు. ఆ రోజు ఏదంటే కొద్దిగా కలిసిపోయాం కాబట్టి, అందులోనూ స్టెప్స్ ఎక్కి దిగి ఒక 2 టైమ్స్ ఎక్కడమో దిగడం చేసాం కాబట్టి బాడీ కొద్దిగా రెస్ట్ కోరుకుంటుంది అనమాట. సో అందుకని నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా బొట్టు ఉంది కదా, అది తీసేయాలి కదా. సో అందుకని అలా అనమాట. మళ్ళీ ఆ బొట్టు వల్ల మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకు? ఏందన్నా అది కావాలా? ఏం కావాలా నీకు? ఏం కావాలా? అమ్మ కావాలి. అమ్మ పక్కనే ఉందిగా, అమ్మ కావాలంటే అమ్మ
సో అదనమాట. ఎంత చెప్పినా అయితే వినలేదు. ఇంకా తీసిందాక ఇంకా ఫైనల్గా తీయడానికి నేను ఓకే చేసేసుకొని తీస్తున్నాను అనమాట. ఏదో అన్నారబ్బా టైంలో, నేనైతే వీడియో మర్చిపోయాను. సో అది పరిస్థితి, నా పరిస్థితి, నా సిచ్యువేషన్. ఇంకా ఇది మరుసటి రోజు బుజ్జోడితోటి ఆటలు పాటలు కేరింతలు అన్నీ ఉన్నాయి. మరి రెడీ అయ్యి వెళ్ళాలా, కానీ వెళ్దాంలే అని చెప్పేసి 11 గంటలకి రమ్మని అడిగితే మేము వెళ్ళేటప్పటికి 3-4 అయ్యిందనమాట. వెళ్ళొచ్చులే అని. సో అది పరిస్థితి. బుజ్జోడా, అది ఎందుకు లాగుతున్నావు? ఇదిగో ఫోన్లో ఇగో నువ్వు చూడు. ఎవరు? ఏంది లాగేసుకుంటున్నావు? ఏయ్, లాగకూడదు, నువ్వే కదా. ఏం చేస్తున్నా? ఆడుకుంటున్నా, నాన్నతో ఆడుకుంటున్నావు కదా. ఎలా ఆడుకుంటున్నావు చెప్పు. సో అదనమాట. ఇంకా ఈ బుజ్జుగాడు అయితే బీభత్సంగా ఆడేస్తున్నాడు వాళ్ళ నాన్నతోటి. నాకేమో నేను ఎక్కడికి వెళ్ళట్లా, మంచం నుంచి లేచానని మీరు చూడండి. నేను ఇప్పుడే వస్తా. వద్దా? వెళ్ళొద్దా? నీ పక్కనే కూర్చోవాలా? ఇప్పుడే వస్తానుండు. వస్తున్నా, వాయిస్ ఇచ్చేస్తానన్న. వస్తున్నావు డాడమ్మాక. నువ్వు ఏడిస్తే అసలు తట్టుకోలేను. వచ్చేసా నవ్వుతున్నావు. అన్నీ తెలుసు నా కొడుక్కి. ఇది సరే చూసుకో అయితే. ఇదిగో. సో ఇక్కడ అదనమాట. ఇంకా ఆడుతూ ఉన్నాడు. ఫ్లాష్ కార్డ్స్ వైపుకి వెళ్ళి ఆడుతూ పాడుతూ అవి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత కొన్ని ఉన్నాయని చెప్పాను కదా ఓపెన్ చేయాల్సింది. అయితే ఇది ఇక్కడ ఏంటంటే ఒకటి ఓపెన్ చేయబోయి ఇంకోటి ఓపెన్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ తీసిందే కరెక్టు, కాకపోతే అది బుజ్జుగాడు ఆడుతూ బెడ్ కింద వేసేసాడనమాట. నువ్వా? ఇదిగో అమ్మ ఎత్తుకోవాలా? చేపట్లు అవుతున్నావు. సరే, చేయి కావాలా? తీసుకో అయితే. సో ఇది అనమాట. చేతి అలా కొట్టంగానే మంచం పక్కగా అలా వెళ్ళిపోయిందనమాట. ఇది యాక్చువల్లీ ఓపెన్ చేయాల్సింది. దీనిలో ఏమున్నాయంటే చూద్దామా కన్నయ్య? ఏమున్నాయి? ఏం తెచ్చిందమ్మా? ఏం పెట్టింది నీకు ఆర్డరు? ఏం పెట్టింది? కానీ ఏది పెట్టినా కానీ మంచిగా భలే సెట్ అవుతున్నవి. చాలా బాగా మంచిగా సెట్ అవుతున్నాయి. బాగా సెట్ అయింది కదా. ఏంటండి? టిఫిన్ తెచ్చావా? ఏం తెచ్చా? దోశలు. అబ్బా, ఇంట్లో అయ్యే వేసి బయట అయ్యే తెచ్చుకొని జీవితం విరక్త కలుగుతుందమ్మా. అబ్బా, డిఫరెంట్ కదా, ప్లాన్ చేయొచ్చు కదా. నువ్వేందిరా? నేనే ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను రేపు. నువ్వు తిన్నావా మరి? రా తిందాం. నేను కాసేపు అవి తింటాను మమ్మీ. లాగా పని చేస్తుందా? ఒక తింటా మా. నేను వాయిస్ ఇచ్చుకుంటున్నాను మమ్మీ. సరేలే బాబు గారు, సరేలే ఒక ముక్క నోట్లో పెడుతుందా? అది అలా సెట్ అయిందనమాట. పింక్ వచ్చింది చూసారా? ఏది ఎప్పుడు పెట్టినా కానీ ఈ ఐటమ్సే సెలెక్ట్ చేస్తున్నాను, అవే వస్తున్నవి. చాలామంది అంటారు మాకు పెట్టింది రావటం లేదు, కలర్ చేంజ్ వస్తున్నాయి అని. చాలా అంటే క్రింద అవి ఉంటాయి కదా డిస్క్రిప్షన్లో, అవి చూస్తానన్నమాట. రేటింగ్ కూడా చూసి అలా పెడుతుంటాను. కానీ నాకు మాత్రం ఏది ఎప్పుడు పెట్టినా కానీ మంచిగానే వస్తుంది. ఎప్పుడు రిటర్న్ అంటూ చేయడం జరగలేదు. ఇది మాత్రము బాగుంది. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే. మీరు చూస్తుంటేనే తెలుస్తుంది కదా, అంత సాఫ్ట్గా పఫీగా ఉంది. అయితే
కాకపోతే ఇది కొద్దిగా ఎర్లీగా ఓపెన్ చేసినట్టయితే బాగుండేది, ఎందుకంటే వచ్చి కూడా 2 or 3 months అవుతుంది. బుజ్జిగాడు ఏంటి అంటే కొద్దిగా పొడుగు పెరిగాడు కదా, కాళ్ళు చేతులు ఇట్లా ఇట్లా ఇదిలిచి కొట్టంగానే ఇటు అవి చూసావా, మీ నాన్న చూసావా, ఇంకా మీ నాన్న వద్దంగా నేనేమని కొత్తాను నీకు, ఆడుకోండి. అబ్బా నేను పట్టినా, ఇక్కడ చూసారా సరిగా పట్టలేదు, కాలుతోటి అలా అలా తన్నేస్తున్నాడు, చేతులతోటి అలా అలా ఓడబికేసుకుంటున్నాడు. ఇది కొద్దిగా ముందుగా కనుక ఓపెన్ చేసినట్టయితే బుజ్జోడికి పర్ఫెక్ట్గా సరిపోయేది. బట్ ఏంటి అంటే చెప్తున్నాను కదా అన్నీ లేటే, నేను అంటే ఓపెన్ చేద్దాంలే అని అలాగ వదిలేసాను. తీరా చూసి అది 2 months 3 months కూడా అయ్యింది. ఇప్పుడు కూడా ఇంకా ఓపెన్ చేయాల్సినవి చాలా ఉన్నవి. చేద్దాం అది పరిస్థితి. ఏందమ్మా ఫ్యాన్ ఆపానా, సౌండ్ వస్తుందని ఆపాలి. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, సంక్రాంతి కదా, తీర్చుకొని వెళ్తున్నాం అన్నమాట. బుజ్జాడు నాకైతే చెయ్యి బాగా నొప్పి వస్తుంది, స్టిచ్చెస్ వేసేగారు కదా, సో ఇలా ఫోల్డ్ చేస్తుంటే అసలుకి అంటే ఇలా కొద్దిగా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదులే. ఇక్కడ వచ్చేటప్పటికి ముగ్గు బాగుంది కదా, చాలా బాగా వేసింది హర్షి. ఏందమ్మా ఏంది హర్షక వీరతంగానే నవ్వుకుంటున్నావు. అబ్బో ఏమి రోయ్, హర్షక్క ఇష్టమా హర్షి నువ్వు అంటే ఇష్టం అంట హర్షి. ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఇవన్నీ చూడంగానే ఒకసారిగా డల్గా అయిపోయాను, ఏం అర్థం కాలేదు. అంటే ఈ సంవత్సరానికి ఒకసారి 2 times అనమాట. ఏంది వద్దులే ఎలా చూడంగానే మెయిన్ సంక్రాంతికి తర్వాత వాళ్ళు దూరమైనప్పుడు పర్టికులర్గా చేస్తారు కదా, అవి చేసినప్పుడు ఏంటంటే కొద్దిగా బాధగా అనిపిస్తుంది. అప్పటిదాకా మనం నార్మల్ ఫోటో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే అంటే అందరి ఫోటో చూసినట్టుగానే ఫీలింగ్ వస్తుంది అనమాట. సడన్గా ఇలా చూసినప్పుడు వీళ్ళు పలానా వాళ్ళు లేరా, వీళ్ళు చనిపోయారా, అందుకే ఇలా చేసి ఇలాగా మళ్ళీ ఫీలింగ్స్ అన్నీ వచ్చేసేసి కొద్దిగా బాధగా అనిపిస్తుంది. సో అందుకని నేనైతే మా ఇంట్లో పెద్ద ఫోటో కూడా నేను పెట్టుకోను, అంటే ఇంక చెప్తున్నాను కదా అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను సంక్రాంతి మామూలుగా నేను క్రిస్టియన్లకు వెళ్ళినా, జీసస్ని నమ్మినా, మనసుంటే చేయాలి అనిపిస్తే చేస్తాను, ఏదైనా చెప్తున్నాను కదా చేస్తాను. బట్ నాకు అసలు అది చేయడమే ఇష్టం లేదు. ఇదివరకైనా సరే నేను క్రిస్టియానిటీలోకి రాకముందైనా సరే మా అమ్మ ఫోటోకి కానీ ఇలా చేస్తున్నప్పుడు నేను కొద్దిగా దూరంగానే ఉండేదాన్ని. ఎందుకు అంటే కొద్దిగా ఫీలింగ్ అనమాట, అరే వీళ్ళు లేరా అన్న ఫీలింగ్ ఆ టైంలోనే వస్తుంది. మిగతా టైంలో అంతా బాగుంటుంది, ఆ టైంలో ఏంటంటే కొద్దిగా భయంగానో కొద్దిగా ఏడుపు కూడా వస్తుంది అనమాట. ఇంకా వారికి కొద్దిగా దూరంగానే ఉంటాను కదా. సో ఇంకా బయటకు వచ్చేసి బుజ్జిగాడితో ఉన్నాను. ఇక్కడ చిన్నోడు బయట అప్పటిదాకా ఆడుకొని వచ్చాడనమాట, రప్పుకుంటూ. సో ఇదంతా ఈవినింగ్ టైము. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎంత పిచ్చపాటుగా మాట్లాడుకుంటున్నాము. తర్వాత ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన చేయాలి కదా, సో ఆ టైంకి చేస్తున్నారనమాట. ఇక్కడ కూడా నేను అవన్నీ అలా చూస్తుండిపోయాను, వీడియో తీసుకుంటానే. కానీ యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే కళ్ళు మూసుకొని తీస్తున్నాయి ఇదంతా కూడా. ఎందుకోనండి చూడబుద్ది కాదు ఇలాంటివి. ఇక్కడే మా ఇంట్లోనే కాదు ఇంకెక్కడైనా సరే ఇలా జరుగుతుంటే కొద్దిగా బాధగా ఉంటుంది. ఎప్పటిదాకా మనిషి ఉన్నాడనిపిస్తుంది. అవన్నీ చూడంగానే లేడా ఇదే థాట్, ఇదే అసలుకి ఇదే వచ్చేసింది అనమాట నాకైతే. ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే ఇది పెట్టి సెప్టెంబర్లో పెట్టామండి. ఇది సెప్టెంబర్లో పెట్టాము. ఇది మీషోలోనే పెట్టాను. ఆల్మోస్ట్ నేను 100కి 100% నేను మీషోలోనే ఆర్డర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా బాగుంటున్నవి, క్వాలిటీ బాగుంటుంది. నేను అడిగింది కలర్ అయినా కానీ ఎక్కడ ఏ చేంజ్ కాకుండా పర్టికులర్గా అవే నేను ఏదైతే పెట్టానో అదే వస్తుంది, అదే క్వాలిటీ తోటి, అదే కలర్స్ తోటి. సో అదే ప్రోడక్ట్ కూడా అసలు మంచిగా ఉంటుంది. సో అందుకని ఇంకోటి ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ అనమాట. సో ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను.
బుజ్జిగాడికి సెప్టెంబర్లో పెడితే నేను జనవరిలో ఓపెన్ చేపిస్తున్నాను అనమాట. అసలు గుర్తుండి అట్లా యాక్చువల్లీ అసలుకి మా తమ్ముడితోనే ఓపెన్ చేపిద్దాం అనుకున్నాను అన్బాక్సింగ్. సో మా తమ్ముడే చేశాడనమాట. చాలా బాగుంది. అది చూడండి, ఐ లవ్ యూ మామ అని చూడంగానే వాడి మీద అలా వేసేసాడు. బాగుంటాడు మా తమ్ముడు, మాతో చాలా బాగా ఫ్రెండ్లీగా బాగుంటాడు. సో దీని మీద ఏముంటుంది అంటే ఐ లవ్ యూ మామ అని ఉంటుంది. సో ఇంకా బుజ్జిగాడు అప్పుడే నిద్ర లేచాడు కదా, అందుకని కొద్దిగా డల్గా ఉన్నాడబ్బా. మిగతా టైంలో అంతా బాగా యాక్టివ్గా ఉంటాడు, నిద్రపోయే టైంలో ఆకలేసే టైంలో మాత్రం గోల గోల చేస్తాడు. ఈ డ్రెస్ చూసారా, లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ఈ డ్రెస్ గురించి. నాకు చాలా బాగా నచ్చింది. ఆరెంజ్ కలర్, అందులోనూ ట్రెడిషనల్గా ఉంది, లుక్ కూడా చాలా బాగుంది. తెచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అని కూడా చెప్పాను, మీకు గుర్తుందా? యాక్చువల్లీ ఈ డ్రెస్ తెచ్చింది ఎవరు అంటే మన జనసేన పార్టీ శ్రీదేవి గారు అండి. చాలా బాగుంది డ్రెస్. థ్యాంక్ యూ సో మచ్ మే వన్స్ అగైన్. బాబు కూడా ఫోటోషూట్ అనేది తీసాము, చాలా బాగా వచ్చినాయి. లాస్ట్ టైం మళ్ళీ రిపబ్లిక్ డే రోజు కూడా వేసామన్నమాట. చాలా క్యూట్గా అసలు నేనైతే స్టేటస్లో పెట్టాను, చాలామంది చాలా బాగుంది అన్నారు. సో ఫ్లాగ్స్లో కలర్స్ ఉంటాయి కదా, గ్రీన్, వైట్, ఆరెంజ్. ఫస్ట్ వచ్చేది ఆరెంజ్ లేండి, ఆరెంజ్, వైట్, తర్వాత గ్రీన్ వస్తుంది కదా. సో పైన టాప్ వచ్చేసి ఆరెంజ్, కింద వచ్చేసేటప్పటికి వైట్. చాలా అయితే యాడ్ అయిందనమాట, బాగుంది. గ్రీన్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? గ్రీన్ నా శారీలో ఉందిలేండి ఫుల్గా. సో అలా సెట్ అయిందనమాట ఆ రోజు. చాలా థ్యాంక్స్ మ్యామ్. తర్వాత ఈయన మేము ఎక్కడికి వెళ్ళినా కానీ హాఫ్ అన్ అవర్కి వీడియో కాల్ చేస్తాడు కదా, నా కోసం కాదండి. ఒకప్పుడు నా కోసం చేసేవాడు, ఇప్పుడైతే నా కోసం చేయటం లేదు, వాళ్ళ బుజ్జిగాడి కోసం చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా నైట్, నాకు తెలిసి ఇప్పుడు 9:13 అవుతుంది. అంటే డిన్నర్ అంతా అయిపోయిన తరువాత ఇలాగా ఆడుతున్నాం అనమాట. అక్కడ విండో దగ్గర నిల్చోబెడితే అటు సైడ్ అన్నీ కనబడుతుంటాయి అన్నమాట. అవి చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఏందన్నా జానీనా? జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నా పాప, నవ్వుతున్నాడు అసలు. సో ఇది వచ్చేసేటప్పటికి మరుసటి రోజు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళే టైము. మా చెల్లి డిన్నర్కి పిలిచిందని చెప్పాను కదా, అంటే లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను అనమాట. కాకపోతే ఇవన్నీ మళ్ళీ ఒకే వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది వచ్చేసేసి ఏంటి అంటే కనుమ రోజు, భోగి అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది. కనుమ రోజు మామూలుగా మనం నాన్ వెజ్ చేసుకుంటాం కదా, చికెన్లు, మటన్లు, ఫిష్లు, బిర్యానీలు, ఇంకా వాళ్ళకి నచ్చినవి అన్నీ చేసుకుంటూ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు. సో ఆ సందర్భంగా మా చెల్లి మమ్మల్ని భోజనానికి ఇన్వైట్ చేసింది అండి. ఎవ్రీ టైం ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, హైట్ ఎక్కువగా ఉంటుంది. అమ్మ వాళ్ళైతే 3rd floor, ఎక్కడ చాలా కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ ఉన్నా, లేదు ఏదైనా జనచైతన్య యాత్రకి వెళ్ళాలి అన్నా చెల్లి దగ్గరే ఆల్మోస్ట్ పెట్టేసి వెళ్తున్నాము. ఎందుకంటే 1 hour ప్రోగ్రామే కాబట్టి మా కోసం వెయిటింగ్ అనమాట, ఏంటి ఇంకా రాలేదు అని. సో వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళగానే ఖచ్చితంగా బయట 2 chairs ఉంటవి. ఎందుకు అంటే ఎక్కగానే రొప్పు చేస్తుంది, ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోకుండా బయట ఏంటంటే గాలి కోసము, అలాగా కొద్దిగా రెస్ట్ తీసుకోవడం కోసము, ఫ్రీగా ఉండటం కోసము బయట చైర్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా అందరిలో అలానే ఉంటుందిలేండి. తర్వాత లంచ్ చేసేసాము. నేను మటన్లు ఇవన్నీ ఏం తిన్నా కాబట్టి నేను సో చికెన్ అండ్ బిర్యానీ, వడ, గారె కూడా కాదు అది వడ అనమాట. తర్వాత అన్నం కూడా తీయించేసాను. అంతను నేను అమ్మో 4 రోజులు తినే అన్నం అనమాట అది. ఇక్కడ వచ్చేటప్పటికి లంచ్ అంతా అయిపోయిన తర్వాత నా కొడుకుని ఈ చిన్నోడు తీసుకెళ్ళిపోతున్నాడు ఎక్కడికి రా అంటే, నా తమ్ముడు నా ఇష్టం అని అంటున్నాడు. సరే ఆడుకుంటాడులే అని చెప్పేసి నేను కూడా ఎలా తీసుకెళ్తాడు అనే భయం కొద్దీ నేను కూడా బ్యాక్ వెళ్తూ వీడియో తీసుకుంటూ వెళ్ళాను. చక్కగా నాకంటే ఫాస్ట్గా చాలా కేర్గా తీసుకుని వెళ్ళాడు. మేడ మీదకి 2nd floor తీసుకెళ్ళి బెడ్ మీద అలా పడుకోబెట్టి ఇంకా ఆడేసుకుంటున్నాడు. అసలు ఎంత ఇష్టం అంటే చూడండి, అసలు పిల్లగాడు చాలా అంటే చాలా ఇష్టము. చిన్నోడు ఉంటే నన్ను కూడా మర్చిపోతాడు. ఫస్ట్ మా బుజ్జోడికి ఎవరు కావాలి అంటే వాళ్ళ నాన్న కావాలి, తర్వాత చిన్నోడు కావాలి, తర్వాత నేను కావాలి. నా ప్లేస్ 3rd place అనమాట. నిజంగా నాతో కూడా అంత ఎంజాయ్గా ఆడుకోడు.
ఏంటో ఆడుకుంటాడు. అంటే మళ్ళీ ఆడుకుంటాను, తర్వాత నవ్వుకుంటాము, తర్వాత ఎత్తుకుంటాను. కానీ చిన్నోడితో ఆడినంతగా అప్పుడు అదే అంటున్నాను, నాతో అంత ఇదిగా ఉండవు కదరా, అన్నయ్యతో భలే ఆడుకుంటున్నావే అని అంటున్నాను. ఈ నా కొడుకు చూడండి, ఎక్కడి నుంచి అమ్మోళ్ళకి వెళ్ళాడు. ఇట్రా ఇట్రా ఇట్రా, భయం వేస్తుంది నాకు. ఇక్కడ నుంచి ఏమో మేము పైన వీడియో తీసుకుంటూ చిన్నోడు ఆడుకుంటూ ఉంటే ఇక్కడ నుంచి కింద నుంచి పెద్దోడు కేకలు పెడుతున్నాడు, రా 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 అని. సరే అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసామండి. చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే హాస్పిటల్కి కూడా డ్రెస్సింగ్ చేయించుకోవాలా. ఈ పండగ రోజులు 3 రోజుల్లో 2 రోజులు డ్రెస్సింగ్ చేయించుకున్నానండి. డే బై డే చేయించుకోమన్నారు. పెయిన్ మాత్రం భరించడానికి పెయిన్ అనమాట. ఈవెన్ ఇప్పుడు కూడా బాగా పెయిన్ ఉంది. ఇలాగా పిడికిలు బిగిస్తుంటే బాగా నొప్పి అయితే వచ్చేస్తుంది. అసలు ఎంత నొప్పిగా ఎంత బాధగా ఉంది అంటే అసలు చెప్పలేనమాట. ఇప్పుడు కూడా సయాటికా పెయిన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక్కొక్కసారి అయితే భయంకరమైన నొప్పి, ప్రాణం పోతుందేమో అన్నట్టుగా నొప్పి అనమాట నాకైతే. తర్వాత ఇంకా పనులన్నీ చూసుకొని ఇంటికే వచ్చేసామన్నమాట. ఇంటికే వస్తే అలా మమ్మీతోటి బాగా ఆడుకుంటున్నాడు. పక్కనేమో చిన్నోడు ఉన్నాడు. పారువేటు కదా, పారువేటు కూడా వెళ్ళాలి. ఆల్మోస్ట్ అప్పటికి 6 అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా అసలు వదలట్లా వాడిని. నిజంగా నా చిన్నోడు, నా బుజ్జోని అసలు వదలటం లేదు. ఇంకా తర్వాత వాళ్ళ మమ్మీ బొమ్మలు తెచ్చిందనమాట కలర్ఫుల్గా. అబ్బా మమ్మీ అనగానే ఏమి రెస్పాండ్ అవుతావురా. బొమ్మలు తెస్తే ఆడుకుంటున్నాడు. అయితే అవి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి అంటే, ఏమేమి తెచ్చావమ్మా తలిపే ముందు, చాలా బాగున్నాయండి. వాటిలో అవి లైటింగ్ వస్తుంది. అది పింక్ పెటల్స్ చాలా బాగున్నాయి. అబ్బా చిన్నగా ఇవి అవి పింక్ పెటల్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే లైటింగ్ వస్తుంటే అసలు కలర్ఫుల్గా ఒక గ్రీన్ షేడ్, పింక్ షేడ్, ఎల్లో షేడ్ అలా వస్తుంది. ఎక్కువగా పింక్ పెటల్స్ ఉండటం వల్ల పింక్ లైటింగ్ బాగా కనిపిస్తుంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఇవైతే లైట్స్ ఆపేసి వేయడం వల్ల అంత బ్రైట్గా బాగా కనిపిస్తున్నాయి. బుజ్జోడు అయితే బాగా ఆడుకుంటున్నాడు. అవి ఇవ్వమన్నా ఇవ్వట్లేదు. అవి ఇవ్వమన్నా ఏంది ఎక్కడికి, అవి ఇవ్వమన్నా ఇవ్వటం లేదు. ఇంకా సరేలే ఆడుకుంటున్నాడులే అని చెప్పేసి మేము ఇలాగా కాసేపు ఉండి ఆడుకొని ఇంకా మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాము. మళ్ళీ రెడీ అవ్వాలి కదా, మళ్ళీ పార్వేట్కి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో. అందులోనూ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఈ బుజ్జిగాడు ఏమో తెగ ఆడేసుకుంటున్నాడు. ఈ శ్రీశ్రీ కొడుతూ ఒకటేమో కింద పడింది. అది మళ్ళీ తీసిచ్చింది దాకా ఏడుస్తూనే ఉన్నాడు. అది తీసేసుకున్నాం అనుకోండి బెక్కమొహం పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇది టెడ్డీ బేర్ అనమాట. ఈ టెడ్డీ బేరు లాస్ట్ టైం నేను చిన్నోడికి గిఫ్ట్గా ఇచ్చింది. అది వాడు దాచుకొని ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని ఆడిస్తున్నాడు. బాగా ఆడిస్తున్నాడు చూడండి. దాంతో బాగా ఆడుకుంటున్నాడు. కాకపోతే దీనికన్నా అదే కావాలి అంట. ఆ లైటింగ్ ఉంది చూసారా, అందుకు దానికోసం ఏడుస్తున్నాడు. టెడ్డీ బేర్ కూడా వద్దు అంట. కానీ అది ఆ వాస్తవానికి కింద పడింది అనమాట. అది కింద ఒంగొని తీలాక ఈ టెడ్డీ బేర్ ఇస్తే ఆ టెడ్డీ బేర్ కూడా వద్దంటున్నాడు. కానీ చక్కగా ఆడుకోవచ్చు, పింక్ కదా చక్కగా ఆడుకోవచ్చు. ఏందమ్మా ఏంది నైవేవులే. సో మళ్ళీ అది కింద నుంచి తీసి మళ్ళీ అది లైట్ ఆన్ చేసి మళ్ళీ చేతికి ఇస్తే చక్కగా మళ్ళీ దాన్ని పట్టుకొని అది దానికోసం ఏడుస్తున్నాడు. ఏది అలవాటైతే అది అన్నట్టుగా ఏడుస్తున్నాడులే. ఇంకా అర్థమైపోయింది ఈ బొమ్మ కోసం ఏడుస్తున్నాడులే అని చెప్పేసి. సో మళ్ళీ అదే ఇవ్వడం జరిగింది. అప్పుడు చూడండి ఎలా తీసుకుంటున్నాడు. అదిగోండి అప్పుడు నవ్వుకుంటున్నాడు. స్మైల్ బాగుంది కదా. సో అప్పుడు నువ్వే డ్యాన్స్ వేస్తున్నాడు పిల్లగాడు. డ్యాన్స్ అయ్యి మా బుజ్జు డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఈమె చూసారా, ఈమె మా ఇంటికి వస్తానని చెప్పి రాలేదండి. కానీ డిస్టెన్స్ చాలా ఉంది. చాలా బాగా వర్క్ చేస్తుందంట. కానీ మనకి ఏంటంటే చాలా లాంగ్గా ఉందని చెప్పేసి మన ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన ఇంటి దగ్గరికి 1.5 కిలోమీటర్ ఉండొచ్చు.
కానీ అలాంటి వాళ్ళు మన ఇంట్లో వర్క్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు అంటే ఏంటంటే బుజ్జోడిని చూసారా ఎలా ముద్దు చేస్తుందో, అలాగ ముద్దు చేసి ఆడుకుంటూ ఫ్రెండ్లీగా పలకరిస్తూ ఉండే వాళ్ళు అయితే చాలా బెటరు కదా. కానీ అప్పుడే అనీజీగా ఉన్నాడు, నిద్ర వచ్చేస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి దీనికోసం ఏడుస్తున్నాడు. అది బాగా అలవాటు అయ్యింది చూడండి. అంటే అది లైట్ వస్తుంది దానికి అదే కావాలని, కానీ తీసుకొని అటు ఇటు ఆడుకుంటూ కింద పడేస్తున్నాడు. ఇట్లా నాన్న నాకు భయం వేస్తుంది కన్నయ్య, ఓ ఓ అని మంచం మీద నుంచి పడతావు. ఆల్రెడీ ఒకసారి పడ్డాడు అందుకనే భయము. సో ఈమెనమాట చూడటానికి కూడా చాలా బాగుంటుంది, మాట్లాడడానికి కూడా ఇంకా 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 బాగా ఇంట్రెస్ట్గా మాట్లాడుతుంది. ప్రతి విషయం ఏదైనా డౌట్ ఉన్నా క్లియర్ చేస్తుంది అలా అన్నమాట. ఇంకా తర్వాత ఇంకా అన్ని కబుర్లన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా రెడీ అయ్యాను అనమాట. రెడీ అయ్యి ఇంకా పండగ వాతావరణం అనమాట. ఇదంతా మన సెంటర్లో జరిగింది. పూలు అలాగా పూలు విడమరుస్తున్నాము, ఏదో అంటారు కదా విప్పరుస్తున్నాం, ఏదో మొత్తానికి విడదీస్తున్నాము. ఎందుకు అంటే అన్న వాళ్ళ మీద చల్లడానికి. సో ఇక్కడ ఆ కార్యక్రమాలలో ఉన్నాము. ఇక్కడైతే అందరూ ఉన్నారు. నాకైతే భయం వేస్తుంది, ఎందుకు అంటే చాలామంది ఉన్నారు. కాకపోతే తెలిసిన ఏరియా కాబట్టి అంత ప్రాబ్లం లేదు. ఏంటి ఇటు చూడు ఏయ్ ఇలాగనమాట. కాల్ చేయకుండా ఇట్రా, మళ్ళీ అటు వెళ్ళావేంది? ఇట్రా అన్నయ్య, వస్తున్నా వస్తున్నా. నీకు ఈ వీడియో చూపిస్తుందా? ఇదిగో బుజ్జోడు, ఇదిగో అమ్మ, ఇదిగో అమ్మ ఏం చేస్తుంది చూడు, ఇదిగో ఇక్కడైతే టిఫినా బుజ్జోడు అమ్మేది, అదిగో అమ్మేది. ఇప్పుడు రియాజ్ అన్న కోసం వెయిటింగ్. అన్న రామచర్ల అన్న రియాజ్ అన్న వస్తున్నారు బై వాక్ అనమాట, పాదయాత్రగా. అబ్బో ఇదంతా వచ్చేసి మన షాప్ ముందు, కానీ షాప్ ముందు 1/2 అవర్ దాకా ఉన్నాము అండి. అయితే ఆ షాప్ నాకు ఎంత బాగా గుర్తొచ్చింది అంటే అప్పుడు లాస్ట్ టైం కరోనా టైంలో లైవ్ చేసి పెద్ద షాప్ కదా, సో కొద్దిగా అయితే ఏడుపు వచ్చేసింది. అక్కడ వాళ్ళందరూ కూడా చెప్పుకున్నా ఇదే మా షాపు అని గొప్పగా. కానీ ఇప్పుడు కనుక ఉన్నట్టయితే భలే ఉండేది. తర్వాత అనుకోకుండా అంటే టెంపుల్కి వెళ్ళడం జరిగింది, తర్వాత మళ్ళీ రావడం జరిగింది. ఇది మన ఇంటి దగ్గర చాలా నియర్లోనే. దీనికి కొద్దిగా ఒక 2-3 ఇళ్ళు వెళ్ళిన తర్వాత ఏదో ఉంటుందంట లైన్ ఎదురుగా. తర్వాత ఎవరో అన్నారు మీ ఇంటి వెనకాలే గొంతులోనే ఉంటుంది అని. మళ్ళీ తెలుసుకోవడం ఎందుకులే అబ్బా అని చెప్పేసి నేనైతే కామ్గా ఉన్నాను. ఇక్కడైతే ఇంకా బయట మీడియా వాళ్ళతో మాట్లాడటం అంతా ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి గద్దెలగుంట మెయిన్ పార్వేజ్ జరిగే సెంటర్లో గద్దెలగుంట బాగా మంచిగా స్టేజ్ కట్టేసి తర్వాత వచ్చే సాంగ్స్ డ్యాన్స్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ అన్నమాట ఇది. సో అక్కడికి స్టేజ్ మీదకి వెళ్ళడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. అసలు చూసారా అప్పుడే జనసేన పాట పవన్ కళ్యాణ్ గారి పాట పెట్టడంతో అందరిలో ఒక్కసారిగా ఊపు వచ్చేసింది. అవి కలర్ఫుల్గా అలా వేస్తుంటే అసలుకి ఎంత బాగుంది. అయితే నువ్వెందుకు ముందు దూతున్నావు? బాగున్నాయనా? అవి పేపర్స్ చూసారా చాలా కలర్ఫుల్, వాటిలో పింక్ కూడా ఉంది. చాలా బాగా మంచిగా వేస్తున్నారనమాట. ఫ్లవర్స్, పేపర్స్, తర్వాత తలుకులు చాలా బాగా వేశారు. అయితే ఇక్కడ వచ్చేసేటప్పటికి జనసేన పాటలు పెడుతుంటే వాళ్ళందరూ బాగా మంచిగా డ్యాన్స్ వేశారు. పార్టీలో అన్నయ్య వాళ్ళు చిట్టెం ప్రసాద్ అన్నయ్య, తర్వాత రాంబాబు అన్నయ్య. లాస్ట్ టైం నాకు పేరైతే అంతగా తెలియలేదు, ఇప్పుడైతే తెలుసుకున్నాను. రాంబాబు అన్నయ్య గారు కూడా డ్యాన్స్ వేయడం అనేది జరిగింది. ఇక్కడ దామచర్ల జనార్దన్ గారు, తర్వాత శ్రీదేవల అమ్మాయి అశ్విత యాక్చువల్లీ అస్మిత అంట పేరు. ఇప్పుడేమో మేము అందరికీ అస్మిత అని పిలుస్తూ అది కాస్త అశ్వితగా మారిందనమాట. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి అన్నయ్య స్పీచ్ ఇస్తున్నారు. జనసేన పార్టీ గురించి మాట్లాడాలి అంటేను అన్నయ్య గారు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఈ డాన్సర్స్ ఇదిగోండి, ఇక్కడ ఫోన్ వస్తుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు చూడు, వాళ్ళు చేస్తూనే ఉంటారులే. తర్వాత ఇది వచ్చే ఏందమ్మా
బాబా ఇచ్చి మాక గోర్లు ఎక్కువ అవుతున్నాయి, తీసే కొద్ది నీ గోర్లు ఎక్కువ అయిపోతున్నాయి కన్నయ్య. వీళ్ళిద్దరు ఏదో కొట్టుకుంటున్నారు, మరి ఎందుకో ఏమో తెలియదు. బాక్సింగ్ అన్నట్టుగా, మరి మ్యాటర్ ఏదో మనకు తెలియదు. ఇక్కడైతే అలా అది కూడా ఏంటంటే ఊరు క్యాజువల్గా ఊరగా అలా ఆడుకుంటున్నారులేండి. బో అన్నాడు నాన్న. నువ్వు బో అన్నావు, వాడు నవ్వుతున్నాడు, నువ్వు చూడలా మళ్ళీ. సో మళ్ళీ సాంగ్ అనమాట, ఇది షార్ట్గా వస్తుందని చెప్పి అది తీశాను. తర్వాత అన్న వాళ్ళ మధ్యలో అశ్విత కూర్చొని ఉంటే నేనైతే వీడియో తీసేసాను అనమాట. ఇక్కడ వాళ్ళు యాక్చువల్లీ అశ్విత డ్యాన్స్ వేస్తుంటే రా ఆంటీ అని చక్కగా బాగా పిలుస్తుందండి. అంటేను నాకైతే భయం వేసింది, వద్దులే అంటే లేదు ఏం కాదు నేను ఉండడానికి రా అన్నారు. తర్వాత అక్కడ డాన్సర్స్ వాళ్ళు మూమెంట్స్ ఇస్తున్నారనమాట. యాక్చువల్లీ మనకు వచ్చు కానీ మనం వేయలేం కదా, అలా చేయాలి ఇలా చేయాలి అంటే ఓన్లీ హ్యాండ్స్ మూమెంట్ అనమాట. అది కూడా జనసేన పాటకి. అందుకని ఇదైతే బ్లరర్ చేసేసేలేండి, స్టేజ్ మీద కదా. ఏందమ్మా నువ్వు డ్యాన్స్ జింగు చక్క జింగు చక్క జింగు చక్క జింగు నవ్వుతున్నారు ఎందుకే? ఎవరు చెప్పు ఇక్కడ, ఇదేంటి చెప్పు. కానీ గెద్దల గుంట్లో పార్వేట్ అంటే చాలా బాగా గ్రాండ్గా జరుగుతుందండి. ఈ సంవత్సరం అయితే ఒకటే ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు, అసలు ఎంత ఫ్లెక్సీలు బాగా ఎక్కువైపోయినవి, చాలా ఎక్కువైపోయినవి. అసలుకి అడుగున ఫ్లెక్సీలు. మన జయరామ్ సెంటర్ అంత ముందు నుంచే అక్కడి నుంచి ఇక్కడ గెద్దలకుంట అసలుకి ఒక్కొక్కసారి అయితే నా చీరకి తట్టుకుంటున్నాయి అనమాట. పట్టుకుంటున్నాయి. అట్లాగా హెవీగా పెద్ద ఫ్లెక్సీలు కూడా పెట్టేయడం జరిగింది. ఎందుకు అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏప్రిల్లో ఎలక్షన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్లెక్సీ వేయించుకున్నారు. నిజంగా దామసాల జనార్దన్ గారు అలా చూస్తున్నారనమాట డ్యాన్స్ వేస్తుంటే. ఏంటి ఇక్కడ వచ్చేసి చిట్టెం ప్రసాద్ అన్నయ్య గారు, తర్వాత రాంబాబు అన్నయ్య గారు డ్యాన్స్ వేస్తున్నారనమాట. ఏంటన్నా నువ్వు వేస్తావా? ఈ వీడియో వచ్చేసేసి ప్రోగ్రామ్ అంతా ఈ వీడియోలో ఉంటుంది. ఇది యాక్చువల్లీ గ్రూపులో వచ్చింది, క్రియేట్ చేశారనమాట. అన్నయ్య గారు పాదయాత్రలాగా రావటము, తర్వాత టైంలోకి వెళ్ళటము, తర్వాత స్టేజ్ మీద తర్వాత మాట్లాడటము, ఇవన్నీ తర్వాత ఒక ర్యాలీ లాగా సాగింది. తెలియకుండానే కొన్ని కిలోమీటర్స్ అనేది నడవటం జరిగింది. మధ్యలో ఉన్నా నేను చూసారా, ఇలాగ పూలు ఇందాక రెడీ చేసాం కదా, ఆ పూలతో జల్లుకొని రావటము. తర్వాత అసలు జనాల్లో కూడా అసలుకి వస్తుంటే అసలుకి యాడ చెప్పుల మీద పడతారా, యాడ పడిపోతామా అని చెప్పేసి చాలా అంటే చాలా భయం వేసేసింది. ఇంకోటి ఏంటి అంటే చిన్నోడు కూడా నాతో వచ్చాడనమాట. నేను వాడికి ముందుగానే హింట్ ఇచ్చా, ఇది మనకు తెలిసిన ఏరియానే కాబట్టి ఒకవేళ ఇంతమందిలో కొన్ని వేల మంది వచ్చారు కదా, మరి నువ్వు ఎక్కడైనా సరే నన్ను మిస్ అయినా సరే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి సజెస్ట్ చేశాను. ఎందుకు అంటే అసలు చాలామంది కొన్ని వేల మంది వచ్చారు కదా, మళ్ళీ వాళ్ళల్లో మళ్ళీ ఇబ్బంది పడకూడదని చెప్పేసి ముందుగా చెప్పడం మంచిది అయ్యింది. అనుకున్నట్టుగానే మన సెంటర్ దగ్గర అక్కడ స్టేజ్ దగ్గర మిస్ అయ్యాడనమాట చిన్నోడు. సో నాకు కనిపించిపోయేటప్పటికి కొద్దిగా భయం వేసింది. తర్వాత ఒక 10 నిమిషాలకి ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పేసి కాల్ చేశారనమాట. సో ఆ విషయంలో కొద్దిగా ఫ్రీగా ఉండడం వల్ల ఆ పార్వేట్ ఎండింగ్ దాకా పార్టీ వాళ్ళతో ఉండడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, అలా జరిగింది. 3 పండగలు ముచ్చటగా ఒకే వీడియోలో ఎలా ఉన్నాయి, బాగున్నాయా? సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 100 లైక్స్ వస్తే ఖచ్చితంగా మంచి గివ్ గిఫ్ట్ ఇవ్వాలని నేనైతే ఉన్నాను. మీరు తీసుకోవడానికి రెడీగా ఉంటే 100 లైక్స్ రావడానికి ట్రై చేయండి, ఓకేనా?